బయటికి కనిపిస్తున్న దెబ్బలు మానిపోతాయి, కానీ వాడి మనసుకు తగిలిన దెబ్బల నుంచి కోలుకోగలడా? ఇక్కడ నువ్వు చెప్పినట్టు నీకు నచ్చినట్టు పనిచేయడానికి నేను లేను. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. గంపగుత్తగా బీఆర్ఎస్ను బీజేపీకి అప్పగించాలనే ప్రయత్నం జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. హైదరాబాద్లోని తన నివాసంలో మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడిన కవిత, జైల్లో ఉన్నప్పుడే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలనే ప్రతిపాదన వస్తే తాను వ్యతిరేకించానని చెప్పారు. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే కేవలం సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టి వదిలేస్తే ఎలాగని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో పోరాడాల్సిన అవసరం లేదా అని నిలదీశారు. లిక్కర్ కేసు వచ్చినప్పుడు రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దని వారించారన్న ఆమె, ఎంపీ ఎన్నికల్లో కుట్రపూరితంగా పార్టీ వారే ఓడించారని ఆరోపించారు. బీఆర్ఎస్లో లీకు వీరులను గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచిస్తే గ్రీకు వీరులా తనపై ప్రతాపం చూపుతున్నారని వ్యాఖ్యానించారు. తనకు నీతులు చెబుతూ కోవర్టులు ఉన్నారంటే ఎలాగని ప్రశ్నించారు. అంతర్గతంగా తాను ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా లీక్ అయిందని మరోసారి ప్రశ్నించారు. ఇంటి ఆడబిడ్డ విషయంలో ఎలా పడితే అలా మాట్లాడించడం ఎక్కడి మర్యాదన్న కవిత, తాను పదవుల కోసం ఏనాడు పాకులాడలేదన్నారు. కేసీఆర్ను తనను విడదీసే కుట్ర చేస్తున్నారన్న కవిత, తండ్రిని కుటుంబాన్ని ఎందుకు వదిలి వెళ్తానని అన్నారు. తనను కుటుంబానికి దూరం చేస్తే ఎవరికి లాభమో ఆలోచించాలన్నారు. కొత్త పార్టీ ఎందుకని ప్రశ్నించిన కవిత, ఉన్న పార్టీని బాగా చూసుకుంటే చాలన్నారు. కేసీఆర్ మాత్రమే తనకు నాయకుడని, కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని చెప్పారు. తండ్రికి 100 లేఖలు రాశానన్న కవిత, అందులో తప్పేముందన్నారు. తాను కాంగ్రెస్తో మాట్లాడానన్నది శుద్ధ అబద్ధమని స్పష్టం చేశారు. మరోవైపు పెద్ద ప్యాకేజీ దొరికితే బీజేపీ నేతలు బీఆర్ఎస్లో కలిసిపోతారంటూ సొంత పార్టీపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడింది నిజమేనన్న రాజాసింగ్, తెలంగాణలో బీజేపీ నష్టపోవడానికి కారణం బీఆర్ఎస్ అని తేల్చి చెప్పారు. ప్రతి ఎన్నికల్లో బీజేపీ నేతలు బీఆర్ఎస్తో కుమ్మక్కయ్యారని రాజాసింగ్ విమర్శించారు. ఇతర పార్టీలతో బీజేపీ నేతలు కుమ్మక్కవడం వల్ల పార్టీ నష్టపోయిందన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తుంటే తెలంగాణలో ఎందుకు అధికారంలోకి రావడం లేదో పార్టీ అధిష్టానం ఆలోచించాలని సూచించారు. బీజేపీ నేతల కుమ్మక్కు రాజకీయాలు బహిరంగ రహస్యమే అయినా బయటకు మాట్లాడితే సస్పెండ్ చేస్తారనే భయంతో ఎవరూ నోరు విప్పడం లేదని రాజాసింగ్ పేర్కొన్నారు. కవిత వ్యాఖ్యలతో బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం ముసుగు తొలగిపోయిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని ఎప్పటినుంచో చెబుతున్నారని గుర్తు చేశారు. కుటుంబాన్ని చక్కదిద్దుకోలేని కేటీఆర్ ఏదో మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీతో డీల్ పైన కార్యకర్తలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలన్నారు. కవిత ప్రశ్నలకు కేసీఆర్, కేటీఆర్ సమాధానం చెప్పాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అటు తెలంగాణలో ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ కవిత అవసరం లేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కవితను లిక్కర్ కేసు నుంచి బయటపడేసేందుకు బీజేపీకి మద్దతిచ్చారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీకే బీఆర్ఎస్ మద్దతిచ్చిందన్నారు. బీఆర్ఎస్లో దెయ్యాలు ఎవరో కవిత చిత్తశుద్ధితో చెప్పాలన్నారు. కేసీఆర్ ఒక్కరే లీడర్ అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటని ఎంపీ డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తామన్న వారు అడ్రస్ లేకుండా పోయారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ అన్నారు. కడప శివారులోని చెర్లోపల్లిలో జరుగుతున్న మహానాడు బహిరంగ సభలో మాట్లాడిన లోకేష్, ఏ తప్పు చేయకున్నా వైసీపీ హయాంలో చంద్రబాబును జైల్లో పెట్టారని ధ్వజమెత్తారు. చంద్రబాబును జైల్లో పెట్టిన నేతను ప్రజలు ప్యాలెస్కు పరిమితం చేశారని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది తెలుగుదేశం ఎజెండా అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఏపీని అప్పుల ప్రదేశ్గా మార్చిందని, కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా పక్క రాష్ట్రానికి పంపారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే కూటమి ఏర్పడిందని, ప్రజలు కూటమిని ఆశీర్వదిస్తే ప్రజాప్రభుత్వం ఏర్పడిందన్నారు. అంతకుముందు ప్రాంగణానికి వచ్చిన అధినేత చంద్రబాబు అశేష జనవాహినికి అభివాదం చేశారు. సభపై ఉన్న నేతలను పేరు పేరున పలకరించారు. యువనేత లోకేష్ కూడా వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించారు. చంద్రబాబును చూసి కొందరు నేతలు భావోద్వేగానికి గురయ్యారు. వారిని అధినేత సముదాయించారు. అనంతరం మహానాడు వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి అధినేత చంద్రబాబు, పార్టీ నేతలు నివాళులర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లనున్నారు. మహానాడు సభ ముగిసిన తర్వాత కడప నుంచే ఢిల్లీకి బయలుదేరనున్నారు. రేపు సాయంత్రం ఢిల్లీలో జరుగుతున్న CII
ఏజీఎం సదస్సులో చంద్రబాబు పాల్గొనున్నారు. రేపు రాత్రి ఢిల్లీలోనే బస చేయనున్న సీఎం ఈ నెల 31న ఢిల్లీ నుంచి రాజమహేంద్రవరం చేరుకుంటారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని గున్నేపల్లిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. జూన్ 1న ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు సీఎం పింఛన్లు అందజేయనున్నారు. గున్నేపల్లి గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించిన తర్వాత సాయంత్రం అమరావతికి చేరుకుంటారు. కడప జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామిక నోడును విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా గుర్తిస్తూ ఏపీ సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ యాక్టులో భాగంగా ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. కడప జిల్లాలోని 6 మండలాల్లో విస్తరించిన కొప్పర్తి పారిశ్రామిక నోడ్లోని 6,740 ఎకరాలను ఇకపై వీసీఐసీ కారిడార్లో భాగమవుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ పారిశ్రామిక నోడ్ ద్వారా 17,310 కోట్ల పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. 1,76,000 ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు వస్తాయని భావిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం సుదీర్ఘ విరామం తర్వాత తెలుగు సినిమాలకు అవార్డులను ప్రకటించింది. గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామని తెలంగాణ సర్కార్ చేసిన ప్రకటనకు అనుగుణంగా 2024 సంవత్సరానికి సహజ నటి జయసుధా నేతృత్వంలోని జ్యూరీ పురస్కార విజేతలను ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా ప్రభాస్ హీరోగా నటించిన కల్కిని ఎంపిక చేసింది. రెండో ఉత్తమ చిత్రంగా పొట్టేల్, మూడో ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్లను జ్యూరీ ఎంపిక చేసింది. ఉత్తమ బాలల చిత్రంగా 35 చిన్న కథ కాదు సినిమా ఎంపికైంది. పర్యావరణం, వారసత్వం, చరిత్ర విభాగంలో రజాకార్ సినిమాను అవార్డుకు ఎంపిక చేశారు. జాతీయ సమగ్రత, సామాజిక ఉన్నతి విభాగంలో కమిటీ కుర్రాళ్ళు సినిమా గద్దర్ అవార్డుకు ఎంపికైంది. గత ఏడాది కలెక్షన్లు కొల్లగొట్టిన పుష్ప 2లో నటనకు అల్లు అర్జున్ ఉత్తమ నటుడి పురస్కారానికి ఎంపికైతే 35 చిన్న కథ కాదు సినిమాలో నటనకు నివేదా థామస్ ఉత్తమ నటి అవార్డుకు ఎంపికైంది. కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ బెస్ట్ డైరెక్టర్ పురస్కారానికి ఎంపికయ్యాడు. సరిపోదా శనివారంలో నటనకు ఎస్జే సూర్య ఉత్తమ సహాయ నటుడు, అంబాజీ మ్యారేజ్ బ్యాండ్ సినిమాలో నటించిన శరణ్య ప్రదీప్ ఉత్తమ సహాయ నటి పురస్కారాలకు ఎంపికయ్యారు. మత్తు వదలరా 2కు వెన్నెల కిషోర్ హాస్య నటుడిగా అవార్డు అందుకోనున్నారు. రజాకార్ సినిమాకు సంగీతాన్ని అందించిన బీమ్స్ ఉత్తమ సంగీత దర్శకుడిగా, సిద్ శ్రీరామ్ ఉత్తమ నేపథ్య గాయకుడు, శ్రేయా ఘోషల్ ఉత్తమ నేపథ్య గాయని, ఉత్తమ గేయ రచయితగా చంద్రబోస్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదాన్ని ఎగదోసిన వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పామని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా వర్చువల్గా మాట్లాడిన ప్రధాని గ్రీన్ మోడల్ స్టేట్గా సిక్కిం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వేడుకలకు ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయినందుకు సిక్కిం ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పారు. సంస్కృతి భిన్నత్వానికి సిక్కిం నిదర్శనమన్న మోదీ ఆ రాష్ట్రం దేశానికి గర్వకారణమని చెప్పారు. క్రీడలకు భారత్ను సూపర్ పవర్గా మార్చేందుకు తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది తెలిపిన ప్రధాని ఆ దిశగా సిక్కిం సహా ఈశాన్య రాష్ట్రాలు ముందుకు సాగాలని చెప్పారు. సాహస క్రీడలకు కేంద్రంగా సిక్కిం మారే అవకాశం ఉందన్నారు. అటు పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి మానవత్వంపై చేసిన దాడి అని, ఉగ్రవాదంపై పోరాటంలో దేశం ఒక్కతాటిపైకి వచ్చిందని ప్రధాని చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ప్రజలు త్వరలోనే భారత్లో కలిసిపోతారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పీఓకే ప్రజలు భారతీయ కుటుంబంలో భాగమన్న రాజ్నాథ్ త్వరలోనే వారు భారత్లో కలిసిపోయి సగర్వంగా భారతీయులమని చెప్పుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న సిఐఐ బిజినెస్ సమ్మిట్లో పాల్గొన్న రాజ్నాథ్ కొన్నేళ్ల నుంచి భారత స్వదేశీ ఆయుధ రక్షణ సామర్థ్యం భారీగా పెరిగిందని తెలిపారు. 10 ఏళ్ల క్రితం భారత రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు 1000 కోట్ల రూపాయలు ఉంటే ఇప్పుడు 23,500 కోట్లకు పెరిగినట్లు తెలిపారు. దేశ భద్రత కోసం రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా ఎంతో అవసరమని ఇప్పుడు తెలుస్తోందని రాజ్నాథ్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో స్వదేశీ ఆయుధ వ్యవస్థలు ప్రదర్శించిన సామర్థ్యం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్తో భారత్ వ్యవహరించే తీరు మారిందన్నారు. పెంచి పోషించిన ఉగ్రవాదం వల్ల పాకిస్తాన్ ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటోందన్న రాజ్నాథ్ పీఓకేలోని ప్రజలు వాస్తవ పరిస్థితులు గమనిస్తున్నారని అన్నారు. త్వరలోనే వారు భారత్లో కలుస్తారని రాజ్నాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దిశానిర్దేశం చేశారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల అమలు, భవిష్యత్తు కార్యాచరణపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి భట్టి సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, వచ్చే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడంపై సన్నద్ధత సహా కీలక అంశాలు చర్చించారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు. ఈసారి రికార్డు స్థాయిలో ధాన్యం సేకరిస్తున్నామని చెప్పారు. సన్న వడ్లకు బోనస్ ఇవ్వడంలో ఎలాంటి లోపాలు జరగవద్దని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలన్నారు. పూర్తి స్థాయిలో భూభారతి అమలుకు సిద్ధమవుతున్నామని భట్టి వివరించారు.
తెలంగాణలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్పై ఇవాళ జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం 3 రోజుల్లో భారత్కు రావాలని ప్రభాకర్ రావును ఆదేశించింది. ఇందుకోసం పాస్పోర్ట్ మంజూరు చేసిన ధర్మాసనం విచారణకు పూర్తిగా సహకరించాలని స్పష్టం చేసింది. 3 రోజుల్లో భారత్కు వచ్చి దర్యాప్తునకు సహకరిస్తానని, వెంటనే అండర్టేకింగ్ ఇవ్వాలని ఆదేశించిన కోర్టు ఇప్పటికిప్పుడు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. ఆంధ్రప్రదేశ్లో పీడీఎస్ బియ్యం మాఫియా లేకుండా చేసేందుకే జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ చేపడుతున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 29,760 రేషన్ డిపోల ద్వారా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సరుకుల పంపిణీ జరుగుతుందన్నారు. విజయవాడ మధురానగర్లోని 218 రేషన్ షాపులో సరుకుల పంపిణీ ట్రయల్ రన్ని అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ పోజ్ మిషన్, ఎలక్ట్రానిక్ కాటా పనితీరును పర్యవేక్షించారు. వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇళ్లకే వెళ్లి సరుకులు అందజేస్తామని నాదెండ్ల స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. దేశ ఆర్థిక మూలాలు బలీయంగా ఉండటమే ఇందుకు కారణమని తన వార్షిక నివేదికలో ఆర్బీఐ పేర్కొంది. సమ్మిళిత వృద్ధి సాధించేందుకు నిబద్ధతతో ముందుకు సాగుతున్నట్లు తెలిపింది. అంతర్జాతీయంగా మార్కెట్ల ఊగిసలాట, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్యపరమైన సమస్యలు కొనసాగుతున్నప్పటికీ వినియోగ వస్తువుల ధరలు తగ్గుతుండటం, వ్యవసాయ ఉత్పత్తులు అధికంగా ఉండటం, రుతుపవనాలు ఆశాజనకంగా ఉండటం వంటి పరిణామాలు భారత్కు కలిసి వస్తాయని ఆర్బీఐ వివరించింది. టారిఫ్ విధానాల్లో మార్పులు మార్కెట్లలో ఊగిసలాటకు కారణమైనప్పటికీ పెరుగుతున్న ఎగుమతులు ఆ సమస్యను అధిగమిస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది. వివిధ దేశాలతో భారత్ చేసుకున్న వాణిజ్య ఒప్పందాలు అమెరికా టారిఫ్ల సమస్యను బాగా తగ్గిస్తాయని పేర్కొంది. ఈ ఏడాది ద్రవ్యోల్బణం 4% లక్ష్యం మేరకే ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్లో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్లు పెరుగుతున్న వేళ ఆ దేశ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ కీలక ప్రకటన చేశారు. జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న ర్యాలీలో పాల్గొన్న ఆయన తమ దేశంలో ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్ 2026 జూన్ మధ్య జరిగే అవకాశం ఉందన్నారు. కొన్ని సంస్కరణలు చేపడుతున్నామని, అవి పూర్తయిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. మరోవైపు డిసెంబర్ నాటికి దేశంలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది యువకులు బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ కార్యకర్తలు ఢాకాలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ఏడాది చివరికల్లా జాతీయ ఎన్నికలు జరగాలని, వెంటనే అందుకు సన్నాహాలు ప్రారంభించాలని బీఎన్పీ తాత్కాలిక చైర్మన్ తారిక్ రెహమాన్ డిమాండ్ చేశారు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అమెరికా ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ శాఖ డోజ్ నుంచి వైదొలిగినట్లు ప్రకటించారు. ప్రభుత్వంలో వృధా ఖర్చులు తగ్గించే డోజ్కు నేతృత్వం వహించే అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మస్క్ ధన్యవాదాలు తెలిపారు. డోజ్ భవిష్యత్తులో మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఎవరికీ వరుసగా 130 రోజులకు మించి ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగి హోదా ఇవ్వకూడదన్న అమెరికా చట్టం ప్రకారం మే 30తో డోజ్ అధిపతిగా మస్క్ గడువు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా తన షెడ్యూల్ ముగిసిందని సామాజిక మాధ్యమం ఎక్స్లో మస్క్ పోస్ట్ చేశారు. మస్క్ వైదొలిగిన కేబినెట్ సెక్రటరీల నేతృత్వంలో డోజ్ తన పని కొనసాగించనుంది. వృధా ఖర్చుల్ని అరికట్టేందుకు డోజ్ విభాగాధిపతిగా వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులను తొలగించాలని సూచించిన మస్క్పై గతంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆయన సంస్థ ఉత్పత్తులను ప్రజలు బాయ్కాట్ చేయగా టెస్లా కార్ల అమ్మకాలు తగ్గాయి. అయితే ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన ఓ బిల్లుకు వ్యతిరేకంగా మస్క్ తొలిసారి తన స్వరాన్ని వినిపించారు.